ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ అమావాస్య లేదా హరియాలి అమావాస్య ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము. ఆషాఢ మాసము భగవాన్ శివుని భక్తితో ఆరాధించడానికి అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. అలాంటి పవిత్రమైన ఆషాఢ మాసంలో అమావాస్య రావడం వల్ల హరియాలి అమావాస్యకు మరింత ప్రాధాన్యత ఏర్పడుతుంది. ధార్మిక విశ్వాసాల ప్రకారం ఈ రోజున శివుడు మరియు పార్వతీదేవిని పూజించడం వల్ల సుఖము, శాంతి, ఐశ్వర్యం కలగాలనే కోరికలు నెరవేరుతాయి. హరియాలి అమావాస్య ప్రకృతి మరియు పర్యావరణంతో అనుబంధం కలిగిన పర్వదినం. ఈ రోజున చెట్లు, మొక్కలు నాటే సాంప్రదాయం ఉంది. మొక్కలు నాటడం ప్రకృతిని సంరక్షించడం ద్వారా సానుకూల శక్తి పెరుగుతుందని విశ్వసిస్తారు. అందుకే అనేక ప్రాంతాల్లో సామూహికంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ప్రజలకు అందిస్తారు. అమావాస్య తిథిని పితృదేవతల పూజ మరియు తర్పణానికి ప్రత్యేక రోజుగా భావిస్తారు. ఈ రోజున పవిత్ర నదులు, పుణ్యక్షేత్రాల్లో స్నానం చేసి పితృదేవతలకు తర్పణం చేయడం ఆనవాయితీగా ఉంది. భక్తి శ్రద్ధలతో నిర్వహించే తర్పణము, దాన ధర్మాల వల్ల పితృదేవతకు సంతృప్తి కలుగుతుందని ధార్మిక విశ్వాసం. పుణ్యక్షేత్రాలకు లేదా పవిత్ర నదుల వద్దకు వెళ్ళలేని వారు ఇంట్లోనే స్నానానికి సంబంధించిన ధార్మిక విధానాన్ని పాటించవచ్చు. ఇందుకోసము నీటిలో గంగాజలం కలిపి స్నానం చేయవచ్చును. ఆ తర్వాత పితృదేవతలను స్మరించుకుంటూ తమ శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా అన్నము, నీరు, వస్త్రాలు లేదా అవసరమైన ఇతర వస్తువులను దానం చేయవచ్చును. ఏదైనా గోశాలకు పచ్చి గడ్డి లేదా ఆర్థిక సహాయం కూడా అందించవచ్చు. దానం చేసేటప్పుడు సేవాభావము, భక్తి శ్రద్ధలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అమావాస్య రోజున పశుపక్షాదులకు ఆహారం అందించే సాంప్రదాయం కూడా ఉంది. ఈ రోజున ఆవులకు మాత్రమే కాకుండా కుక్కలు, కాకులకు కూడా రొట్టెలు లేదా ఇతర ఆహార పదార్థాలను అందించవచ్చు. దీనిని జీవ సేవతో పాటు పితృదేవతల పట్ల భక్తి శ్రద్ధలకు ప్రతీకగా భావిస్తారు. భక్తులు శివలింగానికి నీటిని సమర్పించడంతో పాటు తమ ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా ఇతర పూజా సామగ్రిని కూడా సమర్పించవచ్చు. బిల్వ పత్రాలను సమర్పించి శివుని మంత్రాలను జపించాలి. ఈ రోజున మహామృత్యుంజయ మంత్రాన్ని జపించడము లేదా శివుని నామస్మరణ చేయడం కూడా శ్రేయస్కరంగా భావిస్తారు. భక్తులు తమ విశ్వాసానికి అనుగుణంగా రుద్రాభిషేకము, జలాభిషేకం కూడా నిర్వహించుకోవచ్చును. ఆషాఢ మాస అమావాస్య రోజున జరిగే సూర్యగ్రహణము భారత్లో కనిపించదు. అందువల్ల గ్రహణ సూతకం కూడా ఉండదు. ఆషాఢ మాస అమావాస్య ఆగస్టు 12 రానుంది. దీన్ని హరియాలి అమావాస్య అని పిలుస్తారు. ఈసారి ఈ తిథికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే ఇదే రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ గ్రహణము భారత్లో కనిపించదు. అందువల్ల గ్రహణానికి సంబంధించిన సూతకాలం కూడా దేశంలో వర్తించదు. హరియాలి అమావాస్యకు సంబంధించిన అన్ని ధార్మిక కార్యక్రమాలను ఎటువంటి ఆటంకం లేకుండా రోజంతా నిర్వహించుకోవచ్చును. ఏదైనా గ్రహణము ఒక ప్రాంతంలో కనిపించినప్పుడు ఆ ప్రాంతంలో ఆ గ్రహణానికి సంబంధించిన సూతకాలం వర్తించదు. కాబట్టి ఆగస్టు 12న ఆలయాల తలుపులు మూసివేయరు. పూజలు, ప్రార్థనలు సహా అన్ని ధార్మిక కార్యక్రమాలను యథావిధిగా నిర్వహించుకోవచ్చును. భారత కాలమానం ప్రకారము సూర్యగ్రహణము ఆగస్టు 12 రాత్రి సుమారు 9 గంటల 4 నిమిషములకు ప్రారంభమై ఆగస్టు 13 రాత్రి సుమారు 1 గంట 28 నిమిషముల వరకు కొనసాగుతుంది. ఈ గ్రహణము ఉత్తర పసిఫిక్ మహాసముద్రము, పశ్చిమ యూరపు, పశ్చిమ ఆఫ్రికా మరియు ఉత్తర అమెరికా ప్రాంతాల్లో కనిపిస్తుంది. భక్తులు భగవంతుడైన శివుడికి అభిషేకము, రుద్రాభిషేకము, బిల్వపత్ర సమర్పణ, దాన ధర్మాలు, పితృతర్పణము తదితర ధార్మిక కార్యక్రమాలను ఈ రోజున నిర్వహించుకోవచ్చును.